చేయడం కూడా ఒక కారణం కాదా దానికి? ఇప్పుడు స్కూల్ కొన్ని విలీనం పాఠశాలలు. అన్నటువంటి సమస్య అయితే వీళ్ళు మరి ప్రైవేట్ స్కూళ్ళకి ఎక్కడికి వెళ్తున్నారు? విడివిడిగా ఉన్న దానికి వెళ్తున్నారా? హ్మ్. ఓ ప్రైవేట్ స్కూల్లో 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా వెళ్తున్నారుగా, అవును. ఉన్న దాంట్లో చేర్పిస్తున్నారుగా. హ్మ్. మరి అక్కడ లేని సమస్య ఇక్కడ ఎందుకు వస్తుంది గవర్నమెంట్ స్కూళ్ళకి? హ్మ్. సింపుల్ లాజిక్. ఇప్పుడు పోనీ లేదు దూరం అనుకుందాం, హ్మ్. ఎక్కడెక్కడికి పోతున్నారు ప్రైవేట్ స్కూళ్ళల్లో? అవును. ఎన్ని కిలోమీటర్లు తిరుగుతున్నారు? బస్సుల్లో బస్సులు వెళ్ళొస్తున్నారు. ఎక్కి వెళ్తున్నారే. అవును. అక్కడ లేనిది ఇక్కడ ఎందుకు వచ్చింది? గవర్నమెంట్ స్కూల్ అంటే అంత సులకన? అంతే మరి. ప్రాక్టికల్గా ఏంటంటే ఉచితం వస్తే మనకి నచ్చదు. హ్మ్. ఉచితం ఎప్పుడు కూడా బరువు అంటే వేస్ట్ అనిపిస్తుంది. హ్మ్. హ్మ్. నీకు అన్నదానం పెడుతుంటారు. హ్మ్. ఈ మధ్య కాలంలో అన్నదానం అంటే చక్కగా అన్ని రకాల కూరలు, అదేదో దాన్ని ఏమంటారు దొడ్డు బియ్యంతో లేకపోతే కుళ్ళిపోయిన కూరలతో ఏమి ఉండట్లేదే, హ్మ్. చక్కగా అన్నీ వండుతున్నారు. కానీ మనకేమనిపిస్తుంది? ఉచితం. హ్మ్. లేబర్ తింటారులే, మనకెందుకు, లేబర్ కూడా తినరు, హ్మ్. వాళ్ళు కూడా ఇంకోళ్ళు అనుకుంటుంటారు. హ్మ్. కానీ అది అన్నదానంలో మంచి అన్నమే పెడతారు అన్నట్టు మనం అంగీకరిస్తున్నామా? దాని వాల్యూ తెలియదు. కానీ ఒకటండి, ప్రతి పథకం వెనక ఒక ఉద్దేశం ఉంటుంది. అంటే అమ్మఒడి పెట్టడం వెనక అప్పట్లో ఆయన చెప్పింది ఏంటి అంటే, పిల్లలు పనులకు పంపకుండా బడులకు పంపుతారు, దానివల్ల అక్షరాస్యత శాతం పెంచుతుంది, విద్యావంతులు పెరుగుతారు అనేది బిహైండ్ ఉద్దేశం. ఓకే, అందులో మరి ఎంత లాస్ అయింది, ఎంతమంది మానేశారో తినేశారు. ఇప్పుడు మేము ఇంకా దాని మీద అధ్యయనం చేయాలి, ఇంకా టైం పడుతుంది అంటే ఆ ఉద్దేశం ఏమైపోద్ది? ఇంకా ఆ పథకం వల్ల ప్రయోజనం ఏంటి? ఇందులో ఒక చిన్న ఇది లెక్క చెప్తా. నేను డిగ్రీ చదివేటప్పుడు ట్యూషన్స్ చెప్పేవాడిని. మా ట్యూషన్స్ దగ్గరకు వచ్చేటటువంటి పిల్లలు అంతా కూడా ఈ ముఠా కూలీల పిల్లలు వచ్చేవాళ్ళు. ఆ పిల్లలకి ఎట్లుండేది